హైదరాబాద్లోని ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన యువకుడు తన తెలంగాణ యాస జానపద గానంతో ప్రపంచ వేదికపై భారతదేశానికి గర్వకారణంగా నిలుస్తాడని ఎవరూ ఊహించలేదు. ఆ వ్యక్తి రాహుల్ సిప్లిగంజ్. 1989 ఆగస్టు 22న హైదరాబాద్లో జన్మించిన రాహుల్ సిప్లిగంజ్ చిన్నప్పటి నుంచే తెలంగాణ జానపద పాటలపై ఆసక్తి పెంచుకుని తనదైన శైలిలో పాటలు పాడడం ప్రారంభించాడు. యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా తన పాటలను ప్రజల్లోకి తీసుకెళ్లి గుర్తింపు పొందిన ఆయన తర్వాత సినిమాల్లో ప్లేబ్యాక్ సింగర్ గా అవకాశాలు అందుకున్నారు. నాటు నాటు పాటతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాహుల్ ఈ పాటకు 2023లో ఆస్కార్ అవార్డు అందుకుని చరిత్ర సృష్టించారు. తెలంగాణ జానపద గాయకుడిగా ప్రారంభమైన ప్రయాణం నేడు ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన వేదికపై భారతదేశం పేరు నిలబెట్టిన గాయకుడిగా ఎదిగాడు. అదే రాహుల్ సిప్లిగంజ్ గారి అద్భుత ప్రయాణం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఇప్పుడే గ్రోత్ స్టోరీస్ 360ని ఫాలో అవ్వండి.